అమెరికాలో రిపబ్లికన్ పార్టీ లీడర్ వివేక్ రామస్వామి ఈ మధ్య ఒక కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమంలో తాను హిందువును అని గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఇందులో గొప్ప విశేషం ఏముంది అని అనుకోవచ్చు. అమెరికాలో మెజారిటీ జనాభా క్రిస్టియన్లే చాలా వరకు. అలాంటి ఒక దేశంలో అంటే పర్టికులర్గా ఆ మాట ఆ కార్యక్రమంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దాని కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరో ఒక క్రిస్టియన్ ఒక యంగ్స్టర్ అతన్ని కావాలని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఒక క్వశ్చన్ అడిగాడు, పదే పదే స్ట్రెస్ చేస్తూ. మీరు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు కదా, వివిధ దేవతలను పూజిస్తారు కదా, కాబట్టి అలాంటి హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నటువంటి మీరు, హిందూ మతానికి చెందినటువంటి మీరు ఇక్కడ క్రిస్టియన్ జనాభాను లేకపోతే క్రిస్టియన్ ప్రజలు మేజర్గా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశంలో మీరు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు, ఇక్కడ సొసైటీతో ఎలా అలైన్ అవుతారు, ఎలా మమేకం కాగలుగుతారు, అలాంటి మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందని ఆయన అడిగారు. దానికి చాలా స్ట్రైట్ క్వశ్చన్, చాలా స్ట్రైట్ ఆన్సర్ ఆయన ఇచ్చారు వివేక్ రామస్వామి. ఆయన చెప్పింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా నేను చదువుతాను. ఐఎమ్ నాట్ రన్నింగ్ టు బికమ్ ఏ పాస్టర్, ఐఎమ్ రన్నింగ్ టు లీడ్ దిస్ కంట్రీ. బాబు, నేనేమి పాస్టర్ కావడానికి ప్రయత్నం చేయడం లేదు, నేను ఈ కంట్రీని లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అమెరికా రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ఒక హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి ఈ అమెరికాను పరిపాలించకూడదని ఎక్కడైనా ఉందా? షోమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్స్టిట్యూషన్ చదువు అని చెప్పి ఆ కుర్రాడిని స్టేజ్ మీదకి రప్పించి అతని చేతే కాన్స్టిట్యూషన్ చదివించి ఎక్కడుందో నాకు చూపించు అంటూ అతనికి ఒక విధంగా చెంపబెట్టు లాంటి సమాధానం ఇచ్చాడు. వివేక్ రామస్వామిని ఇబ్బంది పెట్టేలాగా క్వశ్చన్ చేశాడు, కానీ దానికి ధీటుగా జవాబు చెప్పాడు. మామూలుగా రాజకీయ నాయకులు తాను ఏ మతాన్ని అనుసరిస్తారో బాహాటంగా చెప్పుకోవడానికి చాలా సందర్భాల్లో ఇష్టపడరు, ముఖ్యంగా మనలాంటి దేశంలో. ఎందుకంటే ప్రతిదీ ఓటుతో లింక్ చేస్తారు. నేను ఈ మతం వాడిని చెబితే వేరే మతం వాడు ఓటేస్తాడో లేదో, ఇది ఒక భయం మన దేశంలో. చాలామంది రాజకీయ నాయకులు సెక్యులరిజం అనేటువంటి పేరు అనే ముసుగులో, నేను ఆ పదాన్ని తప్పు పట్టడం లేదు, అండర్లైన్ చేసి చెప్తున్నాను, కానీ ఆ ముసుగులో చాలామంది తాను హిందూ మతస్థుడిని లేదా హిందూ ధర్మాన్ని అనుసరిస్తాను అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది రాజకీయ నాయకులకు లేదు, ప్రజలకు కూడా లేదు. అది సంకోచిస్తారు, హెసిటేట్ చేస్తారు. కానీ అమెరికా లాంటి దేశంలో ఉండి కూడా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, అయినప్పటికీ కూడా ఈ దేశంలో నేను పరిపాలించడానికి అర్హత నాకు ఉంది, ఎన్నికల్లో పోటీ చేయడానికి నాకు అర్హత ఉందని చెప్పి ఇక్కడ సొసైటీని నేను కంట్రోల్ చేయగలను లేదా పరిపాలించగలనటువంటి ఒక సత్తా ఉన్నటువంటి లీడర్ వివేక్ రామస్వామి. వివేక్ రామస్వామి ఒక్కడే కాదు, అమెరికాలో చాలా కీలకమైనటువంటి స్థానాల్లో పొజిషన్స్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పటేల్ భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటుంటారు, గుజరాత్ అనుకుంటారు. భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి అమెరికా సెనేట్లోనే జై శ్రీకృష్ణ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు వెల్కమ్ చెప్పాడు. ఇప్పటికే ఆ వీడియో మీరు జస్ట్ నెట్లో సెర్చ్ చేస్తే చాలా వైరల్ అయింది. క్యాష్ పటేల్ నోట జై శ్రీకృష్ణ ఒకసారిగా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్, చాలా ట్రంప్కి అత్యంత సన్నిహితంగా లేదా ఆ పదవి అనేది చాలా కీలకమైనటువంటి పదవి. మరి క్యాష్ పటేల్ ఒక్కడే కాదు, వివేక్ రామస్వామి ఒక్కడే కాదు, తులసి గబార్డ్ కూడా ఆమె ప్రాక్టీసింగ్ హిందూ అని చెప్పి ఆమె చాలా గర్వంగా చెప్పారు. ఆమె భారత్ వచ్చినప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూల్లో భగవద్గీతను నేను చాలా నమ్ముతాను, నేను చాలా డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు కూడా నేను భగవద్గీతను చదువుతాను. ఆమె ఒక మాట కూడా అన్నారు, భగవద్గీత ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ స్ట్రెంగ్త్. నేను ఎక్కువగా ఆనందంగా ఉన్నా లేదా ఎక్కువగా డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నా కూడా భగవద్గీత నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆమె చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఆమె ఫస్ట్ హిందూ మెంబర్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఫస్ట్ హిందూ మెంబర్ తులసి గబార్డ్. 2013 సంవత్సరంలో ఆమె భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఒక అమెరికా లాంటి దేశంలో భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేయడం అనేది చెప్పుకోదగినటువంటి విషయం. అంటే అక్కడ జనం యాక్సెప్టెన్స్ చూడండి. జనం యాక్సెప్టెన్స్ కంటే కూడా చుట్టూ ఉన్న సమాజం ఎలాగైనా ఉన్నాయి, నేను నా ధర్మాన్ని ఫాలో అవుతా, నేను ఎవరి కోసం నా ఐడెంటిటీని దాచిపెట్టుకోను అని వాళ్ళు అంత గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఈవెన్ 2017లో కూడా ఆమె అదే విషయాన్ని చెప్పారు. భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేస్తూ, గీత నాకు ఒక గైడ్ లాంటిది, ఒక మెంటర్ లాంటిది, నాకు నా స్ట్రెంగ్త్ అని చెప్పి తులసి గబార్డ్ చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చాలా దేశాల్లో హిందూ ధర్మం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు, ఆసక్తి కనబరుస్తున్నారు.
అమెరికా లాంటి దేశంలో కూడా కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తమ యొక్క ఐడెంటిటీని బాహాటంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇది నా ఐడెంటిటీ, నేను హిందూ అని గర్వంగా చెప్పగలుగుతున్నారు. వేరేజ్ మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ ఐడెంటిటీని దాచేసుకొని బ్రతుకుతున్నారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనండి, లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్ అనండి, ఇట్లా రకరకాల కారణాలతో ఇక్కడ ప్రతిదీ కూడా రాజకీయ నాయకులు ఓట్లతోనే లింక్ పెడతారు. ఈ మతానికి ఫేవర్గా మాట్లాడితే వేరే మతాన్ని వాడికి కోపం వస్తుంది, కాబట్టి మనం ఏమీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్ చేయాలి. సో ఇక్కడ ఆ ధైర్యం ఇక్కడ మన నాయకుల్లో కనిపించండి. సో హిందూ ధర్మం యొక్క గొప్పతనం అది. హిందూ అనేవాడు ఏ దేశంలో ఉన్నా కూడా గర్వంగా చెప్పుకోగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళే నిజమైనటువంటి హిందువులు అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే NH TV నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.